శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి తెలుసుకుందాం. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రవిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించి వివరణ ఉంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులను చేసి పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని అరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుని ఒప్పించి పార్వతీతో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రిలోనికి ప్రవేశపెడతాడు. అగ్నిదేవుడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజమును ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదల్లో విడిచిపెడతారు. అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అంతటా షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పోషించి పెంచుతారు. కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల, ఇంకా 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడు అవటం వలన కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు. కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు. పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అని ఆయుధం ఇచ్చి సర్వశక్తివంతుడను చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు. సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు, 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుడిని సంహరించి విజయవంతుడయ్యాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కళ్యాణ మహోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా, చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియై నమః.